బట్టలు చింపేసుకోవచ్చు, అంతా బాగుంది అనేది ఒక గర్ల్స్ థింగే కాదు, అది అందరిది రెస్పాన్సిబిలిటీ. గార్నిష్ చేసి మన గోంగూర చికెన్ అయితే రెడీ, ప్లేట్లో పెట్టారు. హలో గైస్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. ఈరోజు సండే, ఫన్ డే, అన్ని మనం ఈరోజే చేయాలి. సండే రోజు మనకి ఈరోజు హైదరాబాద్ మ్యాచ్ ఉంది. హైదరాబాద్ మ్యాచ్ అటెండ్ అవ్వాలి. తర్వాత సండే రోజు ముక్క లేకుండా ముద్ద అయితే అసలు దిగనే అదే అనుకుంటూ గోంగూర చికెన్ కొందాం అనుకుంటున్నాను. నేను స్పెషల్ డిష్, చాలా స్పెషల్ డిష్, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. నాతో ఫాలో అప్ అవ్వండి, డిష్ ఎలా వస్తుందో చూద్దాం. ఇదిగో చికెన్ అయితే నేను నైట్ ఆర్డర్ చేశా. డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టా. డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాక నీళ్ళలో వేసి ఇప్పుడు కరగా చేయాలి మొత్తం దీన్ని. అలా చేసుకొని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా చూపిస్తా. మా మమ్మీ సీక్రెట్ రెసిపీ ఇది, గోంగూర చికెన్. వినుంటారు గోదావరి స్టైల్లో, గోదావరిలో కూడా చాలా ఫేమస్. అట్లా మనం చూసుకొని ఫాలో అవ్వడం. లెట్స్ గో. సో గైస్, మన ఈ రోజులో స్పెషల్ మన చికెన్ డిష్ గోంగూర. ఇది సరే చూస్తారా, ఇది లేకుండా ఈరోజు డిష్ అయితే అవ్వదు. మనకు కట్ చేసే ఆనియన్స్ ముందే. ఇది మన గోంగూర. ఫస్ట్ గోంగూరలో చాలా ఇసుక ఉంటుంది, ఆ ఇసుక మొత్తం క్లీన్ చేసేయాలి. ఫస్ట్ మనం ఇందులో వేసి ఒకసారి 2 సార్లు నార్మల్ నీళ్ళతో, ఒకసారి మంచి నీళ్ళతో క్లీన్ చేసేస్తే గోంగూరని ఒక ఫ్రెష్ గోంగూరతో వండుకోవచ్చు. లేకపోతే ఇసుక మొత్తం తిన్నారనుకో పొట్ట అయిపోద్ది. ఆర్డర్ చేసుకోవడం కన్నా ఇట్లా చేసుకోవడం బెటర్ కదా. చలో గోంగూరని అయితే కడుగుదాం. ఫస్ట్ నార్మల్ వాటర్, ఇసుక మొత్తం పోయేలాగా చికెన్ని బాగా కడుక్కొని ఒకటేసారి మొత్తం మంచినీళ్ళతో కడగాలి. ఒకసారి ఐస్ అయిన చికెన్ మొత్తం కడిగి డైరెక్ట్ ఉడికిపోద్ది. మనం డీప్ ఫ్రిడ్జ్లో పెడితే చికెన్ ఒకటేసారి ఉడికిపోద్ది. మెల్లగా ఉంటాం. సో ఇప్పుడు రా, మన చికెన్లో ఉప్పు కారం ఎంతెంత వేసుకోవాలి. మా మమ్మీ చెప్పింది ఏంటంటే ఒక 6 స్పూన్స్ కారం, 2, 3, 4, 5, 6 స్పూన్స్ కారం వేసేసుకున్నాం. ఇంట్లో గలీజ్గా తింటాం కారం. కారం లేకపోతే అసలు తిన్నట్టు కూడా ఉండదు. మీ అమ్మ అక్కడ కేరళలో ఉండి చప్ప ఫుడ్ తిని తమిళనాడు ఫుడ్ తిని విసుగొచ్చేసింది. 6 స్పూన్స్ ఉప్పు వేసుకున్నా. 6 స్పూన్స్ ఉప్పు, 6 స్పూన్స్ కారం, 6 స్పూన్స్ పసుపు స్పూన్ 6. ప్రతిదానికి మీరు టేబుల్ స్పూన్స్ వాడండి రా. 6 స్పూన్స్ పసుపు, 2, 3, 4 స్పూన్స్ చాలు. పసుపు మరి ఎక్కువ కనబడుతుంది మళ్ళీ లేకపోతే. కొని మొత్తం చికెన్కి పట్టేలాగా ప్రతిదీ మిక్స్ చేసుకుంటే ఉప్పు కారం మొత్తం పట్టాలి ప్రతి ముక్కకి. మన లెగ్ పీస్లకి అన్నిటికీ ఫుల్గా కారం పట్టేస్తుంటేనే మజా వస్తుంది కదా. ఇంత కారం లేకపోతే మినిమం ఇది. నార్మల్గా ఇంత కారం 2 kgs చికెన్కి చెప్పింది, ఇది 1.5 kg మా చికెన్కి. ఇది మన బ్యూటిఫుల్ కారం ఉప్పు కలిపిన చికెన్. దీన్ని వండితే ఉంటుంది సామి రంగా, అసలు ఆగుతలే నాకు వండుతుంటే. ఉల్లిపాయలని ఫస్ట్ మిక్స్ చేసేయాలి. ట్రాన్సిషన్ చూస్తారా, ఇది కొంచెం కిచెన్ని అటు ఇటు విధ్వంసం చేస్తున్నాం అనమాట. మనం పని తగ్గించుదాం అనుకుంటే పని పెంచడమే అవుతుంది. కిచెన్ క్లీన్ చేసేటప్పుడు మా మమ్మీకి అప్పుడు ఉంటుంది. ఉల్లిపాయ మిక్సీ చికెన్ వేసేసి మళ్ళీ కలపాలి. మన ఉల్లిపాయ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మిక్స్ చేసేయాలి. తెచ్చుకో. మన చెయ్యి ఇట్లా అవ్వకుండా చికెన్ టేస్టీగా అవ్వదు. యుద్ధంలో రక్తం రాకుండా చేతికి మంచిగా కావాలంటే ఎట్లా. సో ఇదే మనం బ్యూటిఫుల్ కూడా. ఈ గోంగూర ఏం చేద్దాం,
దీన్ని కూడా మిక్సీ తీసుకొని సైడ్కి పెట్టుకుందాం. తర్వాత ఏం చేయాలో చెప్తా. మనం ఫ్లేమ్ ఆన్ చేసి అందులో మన ప్యాన్ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం పెట్టుకుంటే, అది కూడా మనం ఏం ఆయిల్ వాడతాం తెలుసా? క్లాసిక్ ఆలివ్ ఆయిల్, డెల్ మోంటే. హెల్త్ కోసం, హెల్త్ బెనిఫిట్స్ కోసం మనం తీసుకున్నాం చికెన్ తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక చికెన్ వేసి మొత్తం మిక్స్ చేయాలి. ఆ ఆయిల్లో మనం తీసుకున్న చికెన్ మొత్తం వేసేస్తే కొంచెం వాటర్ ఇంకా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా మిక్స్ చేసుకోవాలి మొత్తం ఈ చికెన్ని. ఆ మిక్స్ చేసుకున్నాక చూపిస్తా గోంగూర ఎప్పుడు యాడ్ చేయాలో. మన మెయిన్ ఐటమ్, స్పెషల్ ఐటమ్ గోంగూర యాడ్ చేయాలి చికెన్లో. అది యాడ్ చేసేటప్పుడు బాగా మంచి పెనం తీసుకున్నాం. అసలు మీ అమ్మాయిలు అందరూ జిమ్కి వెళ్ళే అబ్బాయిల్ని పెళ్లి చేసుకుంటే ఎంత అదృష్టం తెలుసా? చికెన్ వండుతారు, నాన్ వెజ్ వండుతారు, కొత్త కొత్త డిషెస్ వండుతారు. అలా మంచిగా మీరు వండొచ్చు, మీరు వండకరం రాకపోయినా కానీ మేము వండుకుంటూ కూర్చోవచ్చు. అలా చేసుకోండి. అది మన చికెన్. సో అదే మన చికెన్ని మనం ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అది కుక్ అవుతున్నా కొద్దీ ఆయిల్ వాటర్ సపరేట్ అయ్యేదాకా వండుకుంటే బా వస్తుంది ఫీలింగ్, సాటిస్ఫాక్షన్ అసలు వేరే లెవెల్. అది మీలో ఎంతమందికి సండే చికెన్ లేకుండా అవ్వదు, ముద్ద దిగదు కామెంట్ చేయండి కింద. నేను ఈ డిష్ మీరు పాపులరైజ్ చేసి సబ్స్క్రైబ్ చేసి, పాపులర్ అయితే నెక్స్ట్ మాస్టర్ షెఫ్కి వెళ్ళేది. మన మాస్టర్ షెఫ్లోకి వెళ్ళి గోంగూర చికెన్ కూడా వండుతా. మీ ఎవరెవరికి తెలియదో డిష్ కింద కమెంట్ చేయండి, లేకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. అట్లానే నెక్స్ట్ టైం చూద్దాం. దబాగే కానా ఉటాకే ఫేక్నా, నవీన్ గోల్డెన్ బాయ్. ఫాలో అయిపోదాం. ఫుల్ తినాలా, వర్కౌట్ చేయాలా, ప్రోటీన్ తినండి ఎక్కువ. మనకి బాడీలో ప్రోటీన్ ఎంత ఉంటే అంత మన బాడీ ఫంక్షన్ అవుతుంది, మన బ్రెయిన్ ఫంక్షన్ అవుతుంది. సో మనం మ్యాక్సిమం ఆఫ్ ద టైం ఇంత రైస్ పెట్టుకొని ఇంత ప్రోటీన్ పెట్టుకుంటే మన బాడీకి ఇంకా తెలుస్తూ ఉంటుంది అనమాట. ఎట్లా ఏం చేయాలి, ఎట్లా బిల్డ్ చేయాలి, ఎట్లా రికవర్ అవ్వాలి, అదంతా తెలుస్తూ ఉంటుంది. జస్ట్ జిమ్కి వెళ్ళే వాళ్ళకే కాదు, డైలీ లైఫ్లో వాళ్ళకి కూడా. ఇండియా ఫుల్ డయాబెటిక్ అవుతుంది. మీరు అదే ప్రోటీన్ ఎక్కువ తిని కార్బోహైడ్రేట్స్ తగ్గిస్తే మీ బాడీలో షుగర్ కాకుండా కొంచెం కీటోన్స్ కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. మనకి చికెన్లో వాటర్, ఆయిల్ ఇలా సపరేట్గా కనబడుతూ ఉంటుంది. ఇలా కనబడినప్పుడు మనం ఇక్కడ తీసుకొని మిక్సీ అయితే చేసుకున్నాం ఆల్రెడీ గోంగూర పేస్ట్. ఇది వేసేసుకోవాలి. లెట్స్ గో. ఈ పేస్ట్ అంతా బ్రౌన్ కలర్ వచ్చేదాకా మన చికెన్లో మిక్స్ అయ్యి ఆగండ్రా చూపిస్తాం మిక్స్ అయ్యాక. మన చికెన్ అంతా ఇప్పుడు బ్రౌన్ కలర్లో, మొత్తం బ్రౌన్లో రావాలి వచ్చేదాకా మిక్స్ చేసుకుంటే టేస్ట్ అదుర్సు. ఇదిగో మిక్స్ చేయి, ఫుల్ మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇదేరా సీక్రెట్, ఇంకేం ఉండదు. మన గోంగూర చికెన్లో మనం నార్మల్ చికెన్ చేసుకున్నట్టే, కానీ గోంగూర పేస్ట్ ఒక కరెక్ట్ టైంలో తీసుకొని వేసుకొని అదొక కలర్, దానికి ఒక సెంట్ వచ్చేదాకా మనకి వాసన వస్తుంది. చూడు గుమ్మలా ఆడుతుంది. రెస్టారెంట్లో వచ్చినట్టు వస్తుంది వాసన. రెస్టారెంట్లో వచ్చినంత వాసన వచ్చినప్పుడు బా ఏమనో ఉందరా అని అనిపిస్తుంది. ఇంత అందంగా చికెన్ వండుకుంటేనే అంత అందంగా తినగలం, ఉండగలం. బాడీలు కూడా వెళ్ళి జిమ్లో చేస్తారు, కానీ ఫస్ట్ కిచెన్లో చేయండి, తర్వాత అర్థమవుతుంది. ఒకసారి మనం ఉప్పు టెస్ట్ చేద్దాం. ఉప్పు అయితే సరిపోలేదు. మీరు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. ఇప్పుడైతే నాకైతే ఉప్పు పడుతుంది బాగానే, ఒక 2 స్పూన్స్ వేసుకుంటా. మసాలా టేస్ట్ తెలుస్తుంది మనకి ఎక్కువ. ఇలా చల్లుకున్నట్టు వేసుకోవాలి ఉప్పు. లెట్స్ గో. అట్లా మనం ఉప్పు కలుపుకొని ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చికెన్. లాస్ట్కి మనం గార్నిషింగ్ చేసి మన ఇంట్లోకి ఒక్కసారి మన చేతి వంట తినిపిస్తే ఎలా ఉంటుందో చూపిద్దాం. చూపిద్దాం ఎలా ఉంటుందో.
చూపిస్తా. గార్నిషింగ్ చేద్దాం. ఒక పెద్ద సంఘటన వచ్చింది మనకి. గరం మసాలా వేయాలి, మర్చిపోయా. గరం మసాలా వేయడం మీరు మర్చిపోకండి. ఎంత వేయాలమ్మా? 4 spoons. 4 స్పూన్స్ వేసుకొని చల్లుకో, పట్టుకో. మా మమ్మీ వచ్చి చెప్పకపోతే అయిపోయేది. గరం మసాలా లేకుండా చికెన్ ఎట్లా వండుతున్నారా అనేది. చాలా ఓకే. గరం మసాలా కూడా తీసుకో, మిక్స్ చేయి. అదే బ్రౌన్ కలర్ ఎందుకు రావట్లేదురా అని అనుకున్నా. వీడియో రికార్డ్ చేస్తే మర్చిపోయా. గరం మసాలా లేదు. బాగా బ్యూటిఫుల్ కలర్, బ్యూటిఫుల్ కలర్. ఇప్పుడు మనం చికెన్ని లో ఫ్లేమ్లో పెట్టేసి కొంచెంసేపు వదిలేయండి అట్లా. ఈ గోంగూర చికెన్ మొత్తం ముక్కకు పట్టాలి. ఆ ముక్కకు పడితేనే ఆ ముక్కది టేస్ట్ వస్తుంది మంది. అలా ఒకసారి మూతేసి ఒక 10 minutes అట్లా వదిలేస్తే మన ముక్కకు మొత్తం పట్టాక వచ్చి గార్నిష్ చేసుకోవచ్చు. అరే మీకు చాలా మందికి డౌట్ రావచ్చు, ఏ అమ్మా కాలేజ్ అయిపోయింది ఏంద్రా ఏం చేస్తున్నారా ఖాళీగా ఉన్నా ఇట్లా అని అనుకుంటున్నారు. క్యాట్కి అయితే ప్రిపేర్ అవుతున్నా, MBAకి చదువుకుంటున్నా, రోజు జిమ్కి వెళ్తున్నా. అదే అయిపోయింది రోజు పొద్దున్న నుంచి రాయటం వరకు. ఒకరోజు పెడతా ఆ వ్లాగ్ కూడా, చాలా బోరింగ్ ఉంటుంది అని వదిలేసా. కానీ చేస్తున్నా అదే. ఇట్లా మనకు టైం దొరికినప్పుడు మమ్మీకి చిన్నగా హెల్ప్ చేసి అట్లా వండేసి ఏదో ఒకటి. సండే రోజు స్పెషల్గా నేను వండుతున్నా అంటే ఏదో స్పెషలే కదా. నేను అసలు నార్మల్గా కిచెన్లోకి కూడా వెళ్ళా. అట్లా వండేసి అదంతా చేస్తున్నాం. మీరు కూడా చేయండి అప్పుడప్పుడు ఇంట్లో వంట. ట్రై చేయండి, గోంగూర చికెనే ట్రై చేయండి. సండే రోజు, నెక్స్ట్ సండే అయినా, ఈ సండే అయినా, లేకపోతే మీకు ఖాళీ ఉంటే ఏ రోజు గోంగూర చికెన్ ట్రై చేయండి. మస్తు ఉంటుంది చెప్తున్నా. వేడి వేడి అన్నంలో కూర్చొని తింటే. అట్లనే మీ మమ్మీ డాడీకి కూడా ఒక పెద్ద సర్ప్రైజ్ అవుతుంది మేము వండితే. చూద్దాం. మన చికెన్ కూడా రెడీ అయిపోయి ఉంటుంది, వెళ్ళి చూద్దాం రండి. మనం చూస్తున్నాం. ఇట్లా చికెన్ వదిలేసాక ఇలా మనకు ఆయిల్ సపరేట్ అవుద్ది. ఆయిల్ వాటర్ సపరేట్ అయ్యాక రైస్ కూడా పెట్టేసుకున్నాం గ్యాప్లో. బ్యూటిఫుల్ చికెన్. మమ్మీని టేస్ట్ చేయడానికి పిలుద్దామా ఒకసారి? టేస్ట్ చేద్దాం. మా మా చికెన్ వండా, టేస్ట్ చేయ ఒకసారి, రా చూద్దాం. గైస్, మన మమ్మీ ద రెసిపీ ఓనర్, ఒరిజినల్ ఓనర్. ఇప్పుడు ఇట్లానే మగాళ్ళు చికెన్ వండి అట్లా చేస్తూ ఉంటే ఇంట్లో ఎట్లా హెల్ప్ అయింది నీకు? ఇలాంటి కొడుకున్నందుకు ఎంత అదృష్టం. అవును. ఏంది అవును? అది అదృష్టం. మైక్ ఏం చెప్పు. అదృష్టం చికెన్ వండే కొడుకు పుట్టినందుకు. చికెన్ అన్ని వండొచ్చు మంచిగా ప్రశాంతంగా. లైట్ ఆఫ్ చేస్తాం. ఓకే ఓకే, వెళ్దాం. మనం మన మమ్మీ డిషే మన మమ్మీకి చూపిస్తున్నాం. సో మన మగాళ్ళకి, అబ్బాయిలందరికీ ఏమైనా టిప్స్ ఇస్తావా? ఇట్లా ఇంట్లో ఉండి వంటలు చేయాలి, ఇట్లా నాలాగా అద్భుతంగా అదృష్టం ఉండాలి ఇట్లా అనేసి. ఏం లేదు నాన్న, కుకింగ్ అనేది ఒక గర్ల్స్ థింగే కాదు, అది అందరిది రెస్పాన్సిబిలిటీ. అందరు ఈక్వల్ పార్టిసిపేషన్ ఉండాలి దాంట్లో. మేల్ ఫీమేల్ ఈక్వల్ పార్టిసిపేషన్ ఉంటేనే కరెక్ట్గా అన్ని అన్ని ఏంటి అన్ని ఈక్వల్ గా అవుతుంది చెప్పాలనుకుంటున్నావు మమ్మీ. సరే ఇప్పుడు నువ్వు టేస్ట్ డిష్ చేయి. టేస్ట్ చేయి. టేస్ట్ డిష్ కాదు, డిష్ టేస్ట్ చూపి. చికెన్ కలిపినా మంచిగానే. ఇంకా తీసేయచ్చు, గార్నిష్ చేసి కొత్తిమీర వేసేసి. ఓకే, నువ్వు టేస్ట్ చేయి ఫస్ట్, గార్నిష్ చేద్దాం. నిజంగానా? నిజంగా నేను చేసిన దానికన్నా బాగుంది. వావ్, అట్లా ఉంటది మనతోని. సూపర్. రైస్, మన బ్యూటిఫుల్ చికెన్. కొత్తిమీర వేయాల్సింది. అయ్యా, కొత్తిమీర బదులు కరివేపాకు తెచ్చా. ఇట్లాంటి మిస్టేక్స్ చేయొద్దు. మనం వెళ్ళి కొత్తిమీర తెచ్చుకుందాం. ఎలా ఉంటుంది కొత్తిమీర? కొత్తిమీర ఎలా ఉంటుంది? చికెన్ వండుతాం కానీ ఆకులు ఇవన్నీ సర్లే.
అలా కొత్తిమీర చల్దాం బ్యూటిఫుల్గా. నిమ్మకాయలు పెట్టేసుకుంటే టాక్సిన్స్ అని తీసుపడేస్తుంది. బ్యూటిఫుల్గా గార్నిష్ చేసి గోంగూర చికెన్ అయితే రెడీ. ప్లేట్లో పెట్ట మన తొడ ముక్క చికెన్ మళ్ళీ తీసుకుని వద్దాం. ఫస్ట్ అయితే టేస్ట్ చేసేస్తా చికెన్ కూర్చొని. బా అస్సలు అస్సలు ఆగట్లేదు నాకైతే అసలు. బాబు బ్యూటిఫుల్. బట్టలు చింపేసుకోవచ్చు, అంతా బాగుంది. బాబా క్రేజీ. సో గైస్, ఈరోజు బ్లాగ్ నచ్చితే మీరు కూడా గోంగూర చికెన్ ట్రై చేసుకుంటే తర్వాత మీరు కూడా చేసుకొని కమెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి టేస్టీది ఏదైనా వండాలి అనుకుంటే చేయండి. మన హైదరాబాద్ మ్యాచ్ కూడా ఉంది ఈరోజు. సన్ రైజర్స్ గెలవాలి ఈరోజు. చికెన్ తినేసి వెళ్ళిపోతా అంతే. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, పీస్ అవుట్.